మొన్న ఆన్ క్యాంపస్లో జరిగిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి సార్. పాస్ అయిన వాళ్ళ లిస్ట్ సార్. ఆ ఎగ్జామ్ పాస్ అయినారు కదా, వాళ్ళందరినీ చిట్టీలలో పేరు రాసుకొని తీసుకొని వచ్చేసి. సార్ ఎందుకు సార్? ఎందుకో నేను చెప్తా కదా, నువ్వు తీసుకొని రాబో చెప్తా. ఓకే సార్. సార్ అందరి పేరు చిట్టీలు రాసుకొని వచ్చా సార్. ఇవిగోండి సార్. ఎట్లా ఉంచుతున్నాడు వాళ్ళకి వచ్చా కదా ఆంబాబులకు. ఈడో మదంట, ఈయనకి ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయి. అలీ భాయ్ ఈయనకి ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయి. రమేష్ ఈయనకి ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయి. స్వప్న ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయి. ఈ రకంగా సెలెక్ట్ చేయడం ఏంది? ఈ వాటికి చాలు, ఇంకా ఈ సీటీలు తీలేను. వీళ్ళ నల్లగారికి ఆన్ బోర్డింగ్ ఇచ్చేసాయి, వీళ్ళని డిలేలో వేసేసాయి. మిగతా వాళ్ళు సార్ అయ్యా చెప్పేసేయండి ఏదో ఒకటి సార్. అంటే వాళ్ళు క్వెరీస్ రైజ్ చేస్తే ఏం చెప్పాలి సార్? క్వెరీస్ రైజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్, దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ బ్యాక్గ్రౌండ్ అని చెప్పండి అయ్యా. ఆ మాత్రం తెలియదు, ఆ కంపెనీలో జాయిన్ అయినావు. ఓకే సార్, అండర్స్టూడ్ సార్, అర్థమైంది సార్. ఇక నేను చెలరేగిపోతా సార్. ఆ నలుగురికి ఆన్ బోర్డింగ్ ఇచ్చేసి ఓకేనా? ఓకే. మీరు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆన్ బోర్డింగ్ డేట్ కోసం కానీ జాబులు రాకోకుండా ఉన్నారా? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఛానల్కి మీ సపోర్ట్ అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.